ఏడాదికో వైవిధ్యం, ఏకదంతుని రూప నేపథ్యం, 70 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు. వెల్కమ్ టు sakshiyeducation.com. టీఎస్పీఎస్సీ ఈఓలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి అలాగే సిడిపిఓలో ఉన్నత ర్యాంక్ సాధించిన శ్రావణి గారు మనతో ఉన్నారు. అలాగే టీఎస్పీఎస్సీ ఈఓ పరీక్షలకు ఎలా ప్రిపేర్ అయ్యారు, ఎలాంటి పుస్తకాలు చదివారు, ఈమె సక్సెస్ జర్నీ ఎలా సాగింది, కుటుంబ నేపథ్యం ఏంది, మొదలైన విషయాలు షేర్ చేసుకొని మనతో ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే సార్. మేడం మొదటిగా మీ కుటుంబ నేపథ్యం ఏంటి మేడం? మాది వ్యవసాయ కుటుంబ నేపథ్యం సార్. మాది మా నాన్నగారు వ్యవసాయం చేస్తారు, రాధాకృష్ణారెడ్డి అనే పేరు. ఇంకా ఇంట్లో అంటే మా నాన్న 10th క్లాస్ వరకే చదువుకున్నారు. మా మదర్ కూడా చదువు సెకండ్ థర్డ్ అలా చదివారంతే. ఇంకా మా అన్నయ్య వచ్చేసి MBA చేశారు సార్. వాళ్ళ కుటుంబ నేపథ్యమైనప్పటికీ వాళ్ళు నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. వ్యవసాయ నేపథ్యం అయినప్పటికీ చాలా సపోర్ట్ చేశారు సార్. మా మా మదర్ కూడా చదువుకోవాలని అంటే రోజు చెప్పడం కాదు కానీ చదువుకునే ఎన్విరాన్మెంట్ కల్పించారు సార్ నాకు. నేను అంటే ఆడుకునేటప్పుడు ఆడుకోవడం, చదువుకునేటప్పుడు చదువుకోవడం, స్ట్రెస్గా చెప్పలేదు. ఎప్పుడు లేసి ఇప్పుడు చదువుకోవాలి, ఇప్పుడు రాసుకోవాలి అలా చెప్పలేదు. అంటే ఇంట్లో ఒక ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఉండాలి సార్, నేను అది చెప్తాను. సో వాళ్ళు ఇచ్చారు కదా అనేసి మనం దాన్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకోవాలి. సో మనం చదవాలి అని మనకి ఒక ఇంట్రెస్ట్ అలా వస్తేస్తుంది సార్. అంతే. మీ ఎడ్యుకేషన్ ఎలా సాగింది మేడం? స్కూల్, కాలేజీ, స్కూల్ వచ్చేసి నాది MSc MA LLB సార్. నేను 10th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లో చదివాను సార్. మా ఊర్లోనే స్కూల్ ఉండేది. తర్వాత 10th వచ్చేసి స్కూల్ ఫస్ట్ వచ్చేది సార్. అప్పుడు ఫస్ట్ వచ్చేటప్పుడు కొంచెం హ్యాపీ అనిపించింది సార్. ఫస్ట్ టైం అప్పుడు అంటే 10th 7th 8th ఇంకా గవర్నమెంట్ స్కూళ్ళలో అంత ఫోకస్ చేయరు కదా సార్, ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు. సో 10th అప్పుడు ఫస్ట్ వచ్చేసరికి హ్యాపీ అనిపించింది సార్ నాకు. ఫస్ట్ టైం నా లైఫ్లో. అక్కడ ఫస్ట్ వచ్చినందుకు ఇంటర్లో ఫ్రీగా తీసుకున్నారు, ప్రైవేట్ జ్ఞానప్రభ జూనియర్ కాలేజ్ అని. అది కూడా మంచి కాలేజ్ సార్, గద్వాల్లో ఉంటుంది. అక్కడ ఫ్రీ తీసుకున్నారు నాకు. నాకు వచ్చిన మా అన్నకు కూడా ఫ్రీ తీసుకున్నారు. అక్కడ కాలేజ్ చేశాను. తర్వాత MALD గవర్నమెంట్ కాలేజ్ సార్, అది గద్వాల్లోనే డిగ్రీ చేశాను. నాది డిగ్రీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి BSc BJC బాటనీ జువాలజీ కెమిస్ట్రీ. తర్వాత MSc బాటనీ చేశాను సార్. ఎక్కువ మీ స్కూల్ ఎడ్యుకేషన్ అంతా గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ కాలేజ్ జరిగినట్టుంది కదా మేడం? అవును సార్. అది మేడం. ఇంకోటి మేడం, మీరు CDPOలో మంచి ర్యాంక్ సాధించారు, ఈఓలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. సో మీ ప్రిపరేషన్ ప్రణాళిక ఎలా ఉంది మేడం? ప్రిపరేషన్ అంటే GSకి మాత్రం స్కూల్ అంటే ఏదైనా సరే ఫస్ట్ అకాడమిక్ బుక్స్ నేను చెప్తాను. GSకి అకాడమిక్ బుక్స్ చదవాలి. అండ్ దెన్ పేపర్, డైలీ పేపర్. నేను పేపర్ ఎక్కువ ఇంట్రెస్ట్గా చదవలేదు అప్పట్లో, బట్ చదవాలి. దానివల్ల నాకు కొంచెం మార్క్స్ తక్కువ వచ్చి ఉండొచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే పేపర్ చదవాలి, పేపర్ బాగా చదవాలి. ఒకటి డైలీ జరుగుతున్న కరెంట్ ఈవెంట్స్ని ఫోకస్ చేయాలి. ఏం జరిగింది ఇట్లా హైలైట్ అవ్వాలి. ఎక్కడైనా మీటింగ్ ఏమైనా జరిగిందైనా, సదస్సులు, ఎకనామిక్ సదస్సులు అవి జరుగుతుంటాయి, అవి కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఎవరెవరు ఎలక్షన్స్లో ఎవరు వచ్చారు, ఏంటి, ఎన్ని లోక్సభ స్థానాలు, ఎక్కడ అలాంటి కొంచెం ఏదైనా అట్లా. మెయిన్గా అంటే కరెంట్ అఫైర్స్ బాగా చదవాలి. నెక్స్ట్ హిస్టరీ అంటే మనం తెలుసు ఇంకా అన్ని, ఇక్కడ సింధున ఎలా ఉంది అదంతా స్కూల్ బుక్స్ చదవాలి, అకాడమిక్ బుక్స్ చదవాలి సార్. CDPO ఈఓకు ముఖ్యంగా ఎలాంటి ప్రామాణిక పుస్తకాలను ఎంపిక చేసుకోవాలి మేడం? CDPO ఈఓకి పేపర్ 1 జనరల్ స్టడీస్ అందరికీ కామన్ ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి నేను ఇక్కడ పేపర్ 1లో ఈచ్ వన్ క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. ఇక్కడనేమో ఈచ్ వన్ క్వశ్చన్ 2 మార్క్స్ ఉంటాయి సార్. సో ఇక్కడ బుక్స్ సెలెక్షన్ అనేది మనం చాలా చూసి తీసుకోవాలి. నేను గ్రూప్ టూకి కోచింగ్ వెళ్ళలేదు, ఇలా గ్రూప్ 2 ప్రిపరేషన్లో ఉండే అప్పటికే. తర్వాత CDPO నోటిఫికేషన్ వచ్చింది సార్. నాకు రీసెంట్గా మ్యారేజ్ అయింది. ఇంకా సరే ఇంటి దగ్గర చదవడం కష్టం అనేసి ఏదైనా కోచింగ్కి వెళ్దామని. రోజుకు ఎన్ని గంటలు చదవాలి మేడం మీరు? రోజుకు గంటలు అనేది కాదు కానీ నేను చెప్తున్నా సార్, మనకు కాన్సన్ట్రేషన్ టైంలో చదవాలి. నేను ఎలా చదివంటే సార్ 6 అంతే, 6కి అలా లేచేదాన్ని. 6 to 8 అలా చదువుకొని ఫస్ట్ అప్పుడు ఏదైనా బాగా హార్డ్ ఉన్న సబ్జెక్ట్ ఏదంటే అప్పుడు చదవాలి. తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ చేసి ఇంకా 9 to 1 చదవాలి. అప్పుడు అసలు గ్యాప్ ఎక్కడ అంటే ఏం డిస్టర్బెన్స్ అవ్వద్దు, ఏది అన్ని ఫోన్ అన్ని పక్కన పెట్టేసి అప్పుడు చదవాలి. మళ్ళీ 1కి అలా లంచ్ చేసి అలా 1 to 3 రిలాక్స్గా కొంచెం ఒక 1 hour రిలాక్స్ తీసుకొని తర్వాత ఆ టైంలో ఏంటంటే జస్ట్ ఏదైనా రీజనింగ్ అలాంటి బిట్స్ ప్రాక్టీస్ చేయడం అవి చేయాలి. నెక్స్ట్ మళ్ళీ 3:34 నుంచి 4 to 8:39 అంతే సార్. 9 తర్వాత మళ్ళీ చిన్న 9, 10 అంతే సార్. నాకు గంటలు ఉండడం కన్నా చదివిన గంట అయినా కాన్సన్ట్రేషన్గా చదవాలి సార్, నేను అదే చెప్తాను.
గంటలని నేను రోజు ఎన్ని గంటలు 16 గంటలు చదివినా 15 గంటలతో సంబంధం లేదు. సబ్జెక్ట్ మనకు ఫోకస్ చేయాలి. ఈ రోజు ఇంత చదవాలి అంతే, అది అయిపోవాలి. ఎన్ని గంటలైనా సరే అది మనకి గంటల్లో ఉండొద్దు. మనది బుక్ ఎంత చదువుతున్నాము, సబ్జెక్ట్ ఎంత అయిపోయింది, మనకి ఎంత అర్థమైంది, అది ఇంపార్టెంట్ సార్ నేను చెప్పేది. ఎందుకంటే నేను గంటలు అని చెప్పలేను. నీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే చదువు, ఇంట్రెస్ట్ లేనప్పుడు ఏదో బుక్ ముందర పెట్టుకున్నామా చదువుతున్నామా అనేది కాదు సార్. నాదైతే ఆ పాలసీ సార్. ఇప్పుడు ఎవరో చూస్తున్నారు, అరే ఇంట్లో చూస్తున్నారు, సార్ చూస్తున్నారు, చదవట్లేదు. మనల్ని మనం మోసం చేసుకోవద్దు సార్. ఎప్పుడైనా మనల్ని మనం నమ్ముకోవాలి. మన ఇంట్లో వాళ్ళ కోసం మనం కష్టపడాలి. ఈవెన్ దెన్ వాళ్ళ కోసం కష్టపడితే నీ లైఫే బాగుంటుంది, నువ్వు బాగుంటే వాళ్ళు బాగుంటారు అంతే. మేడం అసలు సిడిపిఓ ఈఓకు కోచింగ్ అవసరమా లేదా? అవసరమే సార్. అంటే కొంచెం మనకు ఒక సపోర్ట్ ఇస్తుంది సార్. ఒక ఫ్రీ ఎన్విరాన్మెంట్ అని ఎలా చదవాలి, ఒక ఫియర్ అనేది పోతుంది సార్. అంటే కొత్త సబ్జెక్ట్స్ ఉంటాయి, హెల్త్ న్యూట్రిషన్ అంటే నాకైతే అది కొత్త సబ్జెక్టే. ఈవెన్ ఎవరికైనా అది ఏదైనా సబ్జెక్టు 2 మార్క్స్ అన్నప్పుడు కొంచెం ఫోకస్ చేయాలి కాబట్టి కోచింగ్ వెళ్ళాలి. ఆ కోచింగ్ వెళ్ళినామని కామ్గా ఉండొద్దు. కోచింగ్ వెళ్ళగానే జాబ్లు అయితే రావు. కోచింగ్ వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిన దాన్ని మనం కాన్సన్ట్రేట్ చేసి వినాలి, ఒకటి విని నోట్ చేసుకోవాలి. అలాగే మనం ఇంకేమైనా దాని రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ దాంతో కనెక్ట్ చేసుకుంటూ చదవాలి సార్. మేడం ఇప్పుడు చాలా మంది మహిళలు రూరల్ ప్రాంతంలో ఉంటారు, సో కొన్ని జిల్లా ప్రాంతంలో ఉంటారు, వాళ్ళు హైదరాబాద్కి వచ్చి కోచింగ్ తీసుకునే పరిస్థితిలో ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు చూసాను, వాళ్ళకి సిడిపి ఉద్యోగం పట్టాలని ఆశ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు మేడం? అంటే వీలైతే ఆన్లైన్ కోచింగ్ ఇంట్రెస్ట్ ఉంటే అది వెళ్ళొచ్చు సార్. అది కూడా పాసిబుల్ కాదు అనుకుంటే అకాడమిక్ బుక్స్ చదవాలి. మేడం ఫస్ట్ ఈఓకు పరీక్ష విధానం ఎలా ఉంటుంది, అలాగే సిడిపిఓ పరీక్షకు విధానం ఎలా ఉంటుంది మేడం? రెండు కూడా సేమ్ సార్. పేపర్ 1 పేపర్ 2 ఉంది. కాకపోతే ఇక్కడ ఈ సిడిపిఓలో కొంచెం హార్డ్ క్వశ్చన్స్, కొంచెం కంపేర్ టు ఈఓ. సేమ్ సిలబస్ రెండింటికి కూడా కొంచెం ఎక్కువ డెప్త్ గా ఉంటుంది, ఇది కొంచెం తక్కువ ఉంటుంది. ఒకటే సిలబస్ చదివితే మీకు 2 జాబులు వస్తాయి. మళ్ళీ సపరేట్గా చదవనవసరం లేదు. బాగా డెప్త్ గా చదివినాం అనుకోండి అది వస్తుంది. ఇది ఈజీ, ఆడుతూ పాటు చదివేయచ్చు ఈవో. ఓకే మేడం. ఈవో ఒకవేళ ఉద్యోగం వస్తే కెరీర్ ఎలా ఉంటుంది, అలాగే సిడిపిఓ ఉద్యోగం కెరీర్ ఎలా ఉంటుంది మేడం? సిడిపిఓ ఈవో రెండు కూడా మనకు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో వస్తాయి. దానికి బేస్ లైన్ వచ్చేసి అంగన్వాడీ సెంటర్స్. అక్కడ టీచర్ హెల్పర్ ఉంటారు. అదొక సెంటర్ ప్రతి ఊర్లో ఉంటుంది. ఈవెన్ మనం ఎక్కడ పోయినా ఫస్ట్ కనబడేది వాళ్ళే. రూరల్లో ఏదైనా వర్క్ అంటే ఎక్కువ వాళ్ళతోనే అన్ని కనపడుతూనే ఉంటారు, వాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి విలేజ్లో అందరినీ మోటివేట్ చేయడము, ఈవెన్ శ్రీమంత్ చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి సార్. అందులో సామూహిక శ్రీమంతాలని, పోషణ అభియాన్ అని, ఫుడ్ ఎలా తీసుకోవాలి, ఎలాంటి కేరింగ్ ఉండాలి, అవన్నీ విలేజ్ లెవెల్లో నుంచి స్టార్ట్ చేసేదే అంగన్వాడీ టీచర్స్. సో వాళ్ళ బేస్. తర్వాత సూపర్వైజర్స్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఉంటారు సార్. వాళ్ళ మీద వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా మంత్లీ రిపోర్ట్స్ ఇస్తున్నారు, ఫుడ్ ఎంత కావాలి ఎంత అన్ని రిపోర్ట్స్ వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళపైన సూపర్విజన్ మనది సార్. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పథకాలు ఏవైతే ఉన్నాయో ఉమెన్ అండ్ చైల్డ్కి సంబంధించి అవన్నీ అమలు చేసే బాధ్యత సిడిపి, ఐసిడిఎస్ కానివ్వండి ఇలాంటివన్నీ. మేడం ఇప్పుడు మీ సిడిపిఓ ఎంత మంచి ర్యాంక్ సాధించారు కదా, మీ ఫ్యామిలీ ఎలా ఫీల్ అయ్యారు? మా ఫ్యామిలీ అదే అంటే ఆడపిల్లలు చాలు ఒక డిగ్రీ ఒక పీజీ లాస్ట్. అంతగా నేను 3 పీజీలు చేశానంటే చూడాలి మీరు. అంటే మెయిన్ అంటే ఫ్యామిలీ సపోర్ట్ కావాలి సార్. అంటే అమ్మాయిలకు అవసరమా, ఎందుకులే పెళ్లి చేద్దాం, ఒకవేళ జాబ్ చేసినా మనకి ఇస్తుందా, కొంతమంది అంటే జాబ్ వచ్చిన తర్వాత అక్కడే కదా ఇక్కడ మనకేం ఏదని అలాంటి థాట్ ఉన్న వాళ్ళు నేను చాలా మందిని చూస్తున్నాను. ఉంటారు కూడా మనం తెలుసు ఎవరు అలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. మేడం మీరు మ్యారేజ్ కు ముందు ఈ జాబ్స్ వచ్చాయి, మ్యారేజ్ తర్వాత ఈ జాబ్స్ వచ్చాయి? మ్యారేజ్ కంటే ముందు నేను గ్రూప్ 2 ఎగ్జామ్ రాశాను సార్. నాకు కొంచెం హోప్ ఉండే వస్తుందిలే అన్నట్టు. బట్ రిజల్ట్ అది వైట్నర్ అనేది కొన్ని ఇష్యూస్ వల్ల లేట్ అయిపోయింది సార్. సరేలే ఇంకా అప్పుడు అన్నారు మరి ఎట్లా చూద్దామా ఏమైనా మ్యాచెస్ అంటే, సరేలే ఇంకేమైనా నేను చూసిన సో రిజల్ట్ లేట్ అవుతుంది కదా అనేసి, సరే ఇంకా మంచి సంబంధంలో చేసుకుందాం అనేసి ఫిక్స్. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఒక 2-3 డేస్కి రిజల్ట్ వచ్చింది సార్. నాకు గ్రూప్ 2 సెలెక్ట్ అయినట్టు. ఇంకా అంతే సెలెక్ట్ అయిపోయింది, అది అట్లా ఆగిపోయింది. తర్వాత సిడిపిఓ నోటిఫికేషన్ వచ్చింది సార్. పెళ్ళైన తర్వాత సిడిపిఓ ఈవో చదివాను సార్. మీ హస్బెండ్ సపోర్ట్ ఎలా అయింది? నేను ఇంట్లో చదువుతుంటే నాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పిన, ఇంట్రెస్ట్ ఉంది, నేను ఇంట్లో కష్టం ఎలాగైనా డిస్టర్బెన్స్ ఉంటుంది కదా ఇంట్లో, కొంచెం ఎన్విరాన్మెంట్ సరిగ్గా ఉండదు అనేసి, ప్లస్ కోచింగ్ అయినా వెళ్దాం అనే థాట్ వచ్చింది సార్ నాకు. వచ్చేసి నేను వెళ్తా అంటే సపోర్ట్ చేశారు మా హస్బెండ్ సపోర్ట్ చేశారు. మా అత్తమ్మ మామయ్య కూడా, ఆయన టీచర్, మా మామయ్య గవర్నమెంట్ టీచర్ ఉండే, ఆయన కూడా సపోర్ట్ చేశారు. వెళ్ళమ్మా చదువుకుంటా అంటే ఎవరు వద్దంటారో వెళ్ళు అని చెప్పారు సార్. సో యాక్చువల్గా మీ హాబీస్ ఏంటి మేడం? గేమ్స్ ఆడేదాన్ని సార్ నేను చిన్నప్పుడు. నాకు ఎక్కువ ఆడుకోవడం ఇష్టం, ఫ్యామిలీతో స్పెండ్ చేయడం అంతా. మెల్లమెల్లగా ఏజ్ పెరిగే కొద్దీ బుక్స్ అలా. ఇప్పుడు ఓవరాల్ గా మీకు ఇంత సక్సెస్ సాధించి ఇంత దూరం వచ్చారు కదా, మీకు ఇన్స్పిరేషన్ ఏంటి మేడం? నా ఫాదర్ సార్. సూపర్ మేడం. అంటే జాబ్ కాకపోయినా కష్టపడడం ఎలా అనేది మా ఫాదర్ చూసి నేర్చుకున్నా సార్.
ఒక అదే రైతు కుటుంబం. ఎందుకంటే రైతులు ఎన్ని కష్టాలు పడతారో, అంటే వాళ్ళు ఏంటంటే రిజల్ట్ కోసం ఎదురు చూడారు సార్. వాళ్ళు కష్టపడేది వాళ్ళు కష్టపడతారు. ఈవెన్ రేట్స్ ఎంత పంట వస్తుంది, వర్షం పడే డిస్టర్బ్ అవుతుంది, ఇవన్నీ వాళ్ళు ఆలోచించారు. కాన్ఫిడెంట్గా పాజిటివ్గా వాళ్ళు వెళ్తారు, చేసుకుంటారు అంతే. మేడం తొందరలోనే టీఎస్పీఎస్సీ సిడిఈఓ పరీక్షలు జరగనున్నాయి మేడం. సో ఈ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి మేడం? పేపర్ 1 వచ్చేసి 1 మార్క్, పేపర్ 2 వచ్చేసి 2 మార్క్స్. కాబట్టి నేను చెప్పడం ఏంటంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ పేపర్ 2 మీద చేయాలి. పేపర్ 2ని ఒక 3 అవర్స్ చదివితే, ఇది ఒక జిఎస్ ఒక 1 అవర్ చదివితే సరిపోతుంది. ఎందుకంటే మనం ఎలా అంటే మార్క్స్తో కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఇంకెక్కువ టైం స్పెండ్ చేస్తాం. ఒకటి తక్కువ సబ్జెక్ట్తో ఎక్కువ మార్క్స్ కూడా వస్తాయి సార్. 3 సబ్జెక్ట్సే ఉంటాయి కదా, ఇక్కడేమో చాలా సబ్జెక్ట్స్. జిఎస్ అంటే సముద్రం, సో ఎంత చదివినా తక్కువే అది. బట్ దాంట్లో జిఎస్లో బేసిక్స్ చూసుకోవాలి. బేసిక్స్ ఇప్పుడు రీజనింగ్ అర్థమెటిక్లో ఫార్ములాస్, రీజనింగ్ ఎలా చేస్తాం, ప్రాక్టీస్ బాగా. రీజనింగ్ అర్థమెటిక్ ప్రాక్టీస్ ఇంపార్టెంట్ సార్. ఇంగ్లీష్ అంటే జనరల్గా మనకు ఆల్రెడీ కొంచెం ఎంతో కొంత చదువుకుంటాం కాబట్టి ఎంతో కొంత వస్తుంది. కొంచెం ప్రాక్టీస్ అది కూడా అంతే. హిస్టరీ, పాలిటీ, ఇవన్నీ పాలిటీలో ఆర్టికల్స్ బాగా ఫోకస్ చేయాలి. మెయిన్ ఆర్టికల్స్ని ఫోకస్ చేయడము, ఎలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా ఉంటాయి, ఎలా నడుస్తుంది అది. ఒకటి హైకోర్టు, సుప్రీంకోర్టు, అడ్వకేట్ జనరల్, అటార్నీ జనరల్, ఇవన్నీ కొంచెం అవన్నీ కమిషన్స్, అవన్నీ ఇప్పుడు ప్రజెంట్ కమిషన్ ఎవరు, కొంచెం కరెంట్ అఫైర్స్తో లింకప్ చేసి చదవాలి సార్ పాలిటీ. హిస్టరీ జనరల్గా మనకి ఇంకా అప్పుడు ఎలా ఉండేది ఎలాంటివి అవన్నీ, తెలంగాణ హిస్టరీలో ఏమైనా ఇంపార్టెంట్ ప్లేసెస్ కానీ, జాగ్రఫీలో ఇక్కడెక్కడ ప్రాజెక్ట్స్ అవి ఇవి అలా చదవాలి సార్. ఇంకా సైన్స్ ఆల్రెడీ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయితే కొంచెం ఐడియా ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ లింకప్ చేసుకుంటూ చదవాలి. ఇవన్నీ అకాడమిక్ బుక్స్ చదవాలి సార్. అకాడమిక్ బుక్స్ ఏదైనా కొంచెం మనకి బయట ఏదైనా పబ్లికేషన్ ప్రైవేట్ ఏదైనా కొంచెం ఈజీగా ఏదైనా అనిపిస్తే ఇది చదివాకనే చదవాలి. ప్రతి బుక్కి నోట్స్ రాసుకోవాలి. ఏదైనా సరే అకాడమిక్ బుక్స్లో ఏది లేదనిపిస్తుంది చూస్తే మనకి, కానీ అందులోనే అన్నీ ఉంటాయి. కాకపోతే మనం కరెక్ట్ క్యాచ్ చేయాలి పాయింట్. ఒక 2-3 పేజెస్ చదువుతాం అనుకోండి మ్యాటర్, అందులో అంతా ఒకటి అర్థం చేసుకునేది ఉంటుంది. మెయిన్గా మనం గుర్తుపెట్టుకునేవి పాయింట్స్ ఒక 4-5 ఉంటాయి. అంటే ఆ వర్డ్స్ కానీ, అది ఏదైనా చిన్న వర్డ్స్ ఉంటాయి కదా సార్, ఇంపార్టెంట్ వర్డ్ అట్లాంటివి కొన్ని నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకొని మనం ఎగ్జామ్ ముందు ఓన్లీ రివిజన్ చేయాలి. బుక్ అంతా చూస్తే టైం సరిపోదు మనకు. సో ఓన్లీ రివిజన్ ఒక 1 వీక్ ముందు రివిజన్ పెట్టుకోవాలి సార్. ఇప్పుడు మీరు రివిజన్ అన్నారు కదా, ఇప్పుడు ఉన్న సమయం చాలా తక్కువ ఉంది. ఈ ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ రివిజన్ ఎలా చేయాలి మేడం? అంటే అంత తొందరగా జాబ్ అనేది కష్టం. ముందు నుంచే చదవాలి. ఆ చదివినప్పుడు కూడా కాన్సన్ట్రేషన్తో చదవాలి సార్. కాన్సన్ట్రేషన్తో చదివి కరెక్ట్ సబ్జెక్ట్ టాపిక్స్ ఏమున్నాయి టాపిక్ వైజ్గా కొంచెం ఎక్కువ మనకు టైం తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ గంటలు చదవాలి. టైం ఎక్కువ ఉంటేనే కొంచెం తగ్గించినా పర్లేదు. టైం చాలా తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ సమయం కేటాయించాలి. ఒకటి బాగా కాన్సన్ట్రేషన్ చేస్తూ సబ్జెక్ట్ మీద పెట్టాలి మన దృష్టి అంతా. ఎటో పెట్టినా అది ఎంత టైం ఉన్నా మనకు వేస్ట్. కాబట్టి మనం ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ప్రాక్టీస్ అని చెప్పారు మేడం. ఇప్పుడు ఆన్లైన్ ప్రాక్టీస్లు అవి రాయడం వల్ల ఎంతవరకు ఉపయోగపడుతుంది మేడం? అది యూజ్ అవుతుంది సార్. ఎందుకంటే మనం ఈ టైంలో మనం కొందరికి టైం సరిపోద్ది లాస్ట్కి, అరే నాకు అన్నీ వచ్చు కానీ పెట్టలేకపోయినా ఫీల్ అవుతూ ఉంటారు. సో అట్లాంటప్పుడు ఈ టైంలో ఈ 1 అవర్లో ఎన్ని క్వశ్చన్ చేస్తున్నాము, ఎంత ఫాస్ట్ చేయాలి, టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది సార్. టైం మేనేజ్మెంట్ కోసం టెస్ట్ రాస్తే మంచిది సార్. చాలా మంది టెన్షన్లో కొన్ని వచ్చినట్టు కూడా మర్చిపోతుంటారు మేడం. అలా మర్చిపోకుండా ఉండాలంటే ఎలాంటి ఉండాలి మేడం? ఒకటి సార్, ఫస్ట్ అయితే మనం చదవడం కాదు సార్, రాయాలని చెప్తా సార్. నేను చదివిన దాన్ని ఒక 10 సార్లు చదవడం కన్నా ఒకసారి రాస్తే గుర్తుంటుందని నేను నమ్ముతా సార్. నాకైతే అది చదువు 1 సారి 2 సార్లు చదువు, 3వ సారి ఏం చదవద్దు, బుక్ క్లోజ్ చేస్తే ఈ సబ్జెక్టులు ఏమున్నాయి అని నోట్ చేసుకుంటే సరిపోతుంది. ప్రాక్టీస్ సార్, కొంచెం ఓపికతో రాయాలి సార్. ఒకటి టెన్షన్ పడద్దు సార్. ఫస్ట్ మనం ఇంట్లో మెయిన్ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి, ఇంట్లో సపోర్ట్ ఉండాలి, అది నేను చెప్తాను. సో ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయండి. అమ్మాయిలు ఇప్పుడు ఈ రోజుల్లో దేనికి కూడా తక్కువ కదా సార్. సపోర్ట్ చేయాలి కానీ ఖచ్చితంగా సాధించి చూపిస్తారు సార్. అది నేను 100% చెప్తాను. కొడుకులే చదవాలి, వాళ్ళే సాధిస్తారు, ఇద్దరిని సమానంగా చదివించండి. ఇంకొంచెం ఎక్కువ సపోర్ట్ అమ్మాయిలకే ఇవ్వాలి అని చెప్తున్నారు. సో సపోర్ట్ చేస్తే వాళ్ళకి కాన్ఫిడెంట్ తో చదివేస్తారు సార్, అంతే. మేడం, చివరిగా సిడిపిఓ అభ్యర్థులకు మీరు ఇచ్చే సలహాల్లో మొదటిది సక్సెస్ అనేది, ఖచ్చితంగా ఈ ఉద్యోగం సాధించాలంటే సక్సెస్ ప్లాన్ ఏంటి మేడం? ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి. అంటే ఆ సిడిపిఓ పోస్ట్ అంటే సిడిపిఓ అయింది ఏదైనా సరే జాబ్ అయింది, మనకు చదవాలని ఇంట్రెస్ట్ ఉండాలి సార్. ఒకటి కష్టపడాలి, హార్డ్ వర్క్. ఇంట్రెస్ట్ ప్లస్ హార్డ్ వర్క్ ఈక్వల్ టు సక్సెస్. అది ఎవరు అవునన్నా కాదన్నా ఇదే నా దృష్టిలో అయితే ఇదే సార్ సక్సెస్ మంత్ర.
ఫస్ట్ చదవాలి, అది ఇష్టంతో చదవండి, సక్సెస్ ఆటోమేటిక్ గా మీరు వద్దన్నా అదే మీరు తలుపు తట్టుకుంటూ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ మేడం. Thank ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మరీ కలుద్దాం. థ్యాంక్ యూ సాక్షి ఎడ్యుకేషన్.